కాంగ్రెస్ అధికారులు రాగానే మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన పథకం మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం. సో ఇప్పటికి ఒక 10,000 కోట్ల విలువైన ప్రయాణాలు చేసిరట మహిళలు తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈ పథకానికి స్మార్ట్ కార్డును అప్లై చేస్తుంది తెలంగాణ సర్కార్. ఇప్పటి నుంచి మీకు ఏటీఎం కార్డు సైజులో ఒక కార్డు ఇవ్వబోతున్నారు అనే వార్త మీ అందరూ చూసారు కదా. అయితే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. మీ సేవలకు పోయి ఒక 50 రూపాయలు ఇచ్చి మీరు ఆ స్మార్ట్ కార్డు ఉండొచ్చు. అటు మీ సేవతో పాటు ఆర్టీసీ కౌంటర్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర కూడా ఈ వీటిని పొందొచ్చు. లాస్ట్ డేట్ ఉంది, అయ్యో అయిపోతుందేమో అని ఏం ఆగమవసరం లేదు. మీరు మెల్లగా తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చివరి మహిళ దాకా లాస్ట్ ఎంతమంది ఉంటే అంతమంది తెలంగాణ మహిళలు అందరూ తీసుకున్న దాకా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, వీళ్ళ దక్కనే స్పాట్ల ఫోటో తీసుకుంటారు. ఆ కార్డు మీద మీ ఫోటో వస్తుంది, ఆధార్ మీద ఉన్న అడ్రస్ డీటెయిల్స్ వస్తాయి, ఆధార్ నంబర్ ఏమైనా వస్తుంది కావచ్చు చివరిలో కొంత కనబడ్డట్టు, ఇట్లా మాస్క్ ఆధార్ రావచ్చు. మొత్తానికి ఆ స్మార్ట్ కార్డు మీద ఫోటో క్లియర్ గా ఉండడం వల్ల ఆ మహిళనే కాదా, తెలంగాణ మహిళనా కాదా అని గుర్తించడానికి కండక్టర్లకు కూడా ఈజీ అవుతుంది. సో వెంటనే స్మార్ట్ కార్డులు పొందడానికి అయితే సిద్ధం కావాలి తెలంగాణ రాష్ట్ర మహిళలు. ఇప్పటి నుంచి స్మార్ట్ కార్డు ఉంటే తెలంగాణ మన ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. కార్డు తీసుకున్న వాళ్ళు కూడా, అంటే ఇప్పటికిప్పుడు కొంతమంది కార్డులు వచ్చినాయి, కొంతమంది రాలేదని ఆగం కావద్దు. ఆధార్ కార్డు తోటి ప్రయాణాలు అయితే కొనసాగుతాయి అవి తీసుకునే దాకా.